మ్యామ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు ఈ వీడియో వచ్చి చాలా బాగుంటుందండి. ఎందుకంటే అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ 3 టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అనమాట. ఒకటి వచ్చి కలంకారీ, ఒకటి వచ్చి ఇక్కత్ అండ్ ఇంకొకటి వచ్చి రయాన్ సిల్క్ అనమాట. చాలా బాగున్నాయి ఫ్యాబ్రిక్స్ కూడా. సో అలాంటి 3 ఫ్యాబ్రిక్స్ తోటి నేను అవుట్ఫిట్ అనేది స్టిచ్ చేయించుకున్నాను. సో ఈ ఫ్యాబ్రిక్స్ తోటి అవుట్ఫిట్ అనేది ఎలా టర్న్ అవుట్ అయింది అనేది ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. సో అస్సలు మిస్ అవ్వకండి, వీడియో చాలా బాగుంటుంది. వీడియో చివరిదాకా చూడండి. అండ్ మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే నా పేరు నిహారిక. నేను వచ్చి షాపింగ్ వ్లాగ్స్ అండ్ రివ్యూస్ అండి పోస్ట్ చేస్తానండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని నేను ఇంతగా సపోర్ట్ చేసిన నా సబ్స్క్రైబర్స్ కి నా స్పెషల్ థ్యాంక్ యూ సో మచ్ అండి, నేను ఇంతగా సపోర్ట్ చేసినందుకు. నౌ లెట్స్ గెట్ టు ద వీడియో. సో ఫస్ట్ అవుట్ఫిట్ వచ్చి ఇక్కత్ లో చూపిస్తున్నానండి. ఇక్కత్ విత్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అనమాట. చాలా బాగుంది. ఫుల్ ప్యూర్ బ్లాక్ కాదు అనమాట, ఇది మనకి కొంచెము యాష్ కలర్ లా ఉంటుంది. సో అవుట్ఫిట్ అనేది ఇలా వచ్చింది చూడండి. ఫుల్ గేరా పెట్టించాను అనమాట. అండ్ దీని నెక్ పార్ట్కి వచ్చి నేను ఇలా పెట్టించాను అనమాట. ఫ్రంట్ వచ్చి ఇలా వచ్చింది అండ్ హ్యాండ్స్ కూడా ఇలా నేను డ్రాప్ లా పెట్టించాను 2 సైడ్స్. అండ్ ఈవెన్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇంకా ఇలాగే పెట్టించాను అనమాట. జిప్ పెట్టించి ఇలా బటన్ పెట్టించాను. సో ఒకసారి వేసుకుంటే ఎలా ఉంటుంది అనేది కూడా చూపిస్తాను. మొత్తం ఇది 5 మీటర్స్ ఫ్యాబ్రిక్ తీసుకొని స్టిచ్ చేయించానండి. మొత్తం ఓవరాల్ గా 5 మీటర్స్ అయితే పడ్డది. సో ఇది వేసుకుంటే ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను, చూసేయండి. సో వేసుకుంటే ఇలా ఉంటుంది ఓవరాల్ గా అవుట్ఫిట్ అనేది చూడండి. సో నెక్ పార్ట్ వచ్చి ఇలా వచ్చింది, హ్యాండ్స్ వచ్చి ఇలా పెట్టించాను అనమాట. సో టోటల్ అవుట్ఫిట్ ఓవరాల్ గా లుక్ వైజ్ అయితే ఇలా వచ్చింది. చూసారు కదా ఎంత బాగా అనిపిస్తుందో. సో ఈ 3 అవుట్ఫిట్స్ వచ్చి నేను చైత్ర బొటిక్ లో స్టిచ్ చేయించానండి. చైత్ర బొటిక్ వచ్చి భరత్ నగర్ లో ఉంటుంది, ముసాపేట్ దగ్గర భరత్ నగర్ లో ఉంటుంది, హైదరాబాద్ లో. ఇవి కాకుండా మీకు ఎవరికైనా ఆన్లైన్ లో సర్వీస్ కావాలంటే కూడా ఆన్లైన్ లో కూడా తను ఆర్డర్స్ అనేది తీసుకొని తను స్టిచ్ చేసి ఇస్తుంది అనమాట. సో చైత్ర బొటిక్ డీటెయిల్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. ఎవరికైనా కావాలనుకుంటే చైత్ర బొటిక్ ని కాంటాక్ట్ అవ్వండి. సో నెక్స్ట్ వచ్చి రయాన్ సిల్క్ ఫ్యాబ్రిక్ లో తీసుకున్న అవుట్ఫిట్ అండి. ఇది వచ్చి ఆరెంజ్, మంచి ఆరెంజ్ ఆంజనేయ స్వామి బొట్టు ఉంటుంది కదా, సో ఆ కలర్ అనమాట. చంద్రం కలర్ అండి, అంటే లైక్ హనుమంతుని బొట్టు ఉంటుంది కదా ఆ కలర్ అనమాట. కొంచెం షైనీగా ఉందన్నమాట. వీడియోలో సరిగా కనిపించట్లేదు, బట్ కొంచెం సిల్కీగా ఉంటుంది అనమాట. మంచి ఆరెంజ్, చాలా బాగుంటుంది, కలర్ఫుల్గా అనిపిస్తుంది అనమాట. ఈ కలర్ నా దగ్గర లేదని చెప్పేసి ఈ కలర్ నేను ట్రై చేశాను. చాలా బాగుంది అండ్ ఫుల్ గేరా వచ్చింది దీనికి కూడా. చూడండి ఫుల్ గేరా అసలు. సో ఇది వచ్చి నేను ఒక 5 మీటర్స్ ఫ్యాబ్రిక్ తీసుకొని స్టిచ్ చేయించుకున్నానండి. ఫుల్ గేరా వచ్చింది, చాలా బాగా వచ్చింది. అండ్ హ్యాండ్స్కి వచ్చి ఇట్లా రఫుల్ హ్యాండ్స్ పెట్టించాను. అండ్ నార్మల్ నెక్ అనమాట. నెక్ అయితే జస్ట్ సింపుల్ వేర్ కదా, ఇది ఏం పార్టీ వేర్ ఫ్యాబ్రిక్ కాదు కాబట్టి నేను నార్మల్గా స్టిచ్ చేయించుకున్నాను. పెద్ద ఎక్కువ హెవీ డిజైన్స్ ఏం పెట్టించలేదు అనమాట. అండ్ బ్యాక్ వచ్చి జస్ట్ జిప్ పెట్టించాను అనమాట. సో ఇది కూడా వేసుకుంటే ఎలా ఉంటుంది అనేది చూపించేస్తాను, చూసేయండి. సో వేసుకుంటే ఇలా ఉంది చూడండి, ఆరెంజ్ డ్రెస్. నెక్ పార్ట్ వచ్చి ఇలా నార్మల్గానే పెట్టించానండి. అండ్ హ్యాండ్స్ వచ్చి ఇలా వచ్చాయన్నమాట, రఫుల్ హ్యాండ్స్. లోపల చిన్న హ్యాండ్ పెట్టించి పైన రఫుల్ హ్యాండ్స్ పెట్టించాను. సో మిగతాదంతా జస్ట్ సింపుల్ లాంగ్ ఫ్రాక్. చాలా కంఫర్ట్గా ఉందండి, ఎందుకంటే ఇది మంచి రేయాన్ కాబట్టి మనకి ఎలా ఉంటుందంటే కొంచెం సిల్కీగా ఉంది అండ్ మనకు చాలా కంఫర్ట్గా అండ్ ఈజీ క్యారింగ్ అనమాట. వెయిట్ కొంచెం వెయిట్ ఉంది, మరీ అంత వెయిట్ ఏం కాదు, బట్ ఓకే మనం హ్యాండిల్ చేయొచ్చు. నాకైతే అసలు చాలా కంఫర్ట్గా అనిపిస్తుంది ఈ డ్రెస్ పైన. నెక్స్ట్ వచ్చి కలంకారీ ఫ్యాబ్రిక్లో అండి. కలంకారీ ఫ్యాబ్రిక్లో ఒక మంచి అవుట్ఫిట్. ఇది ఫ్యాబ్రిక్ చూడండి ఒకసారి దగ్గర నుంచి. చాలా మంది చూసే ఉంటారు. ఈ ప్రింట్ వచ్చి చాలా బాగా వచ్చింది ప్రింట్ తోటి, అంటే అవుట్ఫిట్ కూడా చాలా మంచిగా నీట్గా అనిపించింది. సో దీనికి వచ్చి నెక్ వచ్చి నేను ఇలా పాట్లీ బాల్స్తోనే స్టైల్ చేశాను మొత్తము. హ్యాండ్స్ కూడా మొత్తం ఓవరాల్ మొత్తం పాట్లీ బాల్స్తో పెట్టించాను అనమాట. సో ఫుల్ గేరాతో కుట్టించాను. అండ్ దీనికి వచ్చి నేను కలంకారీ దుప్పట్టాతోనే స్టైల్ చేశాను. సో ఇది దుప్పట్టా వచ్చి ఇది చూడండి, దుప్పట్టా చాలా బాగుంది. ఇది కూడా ఇందులో బ్లూ కలర్ వచ్చింది కదా, సో ఇందులో బ్లూ కలర్ వచ్చింది కదా, సో అది దీనికి మ్యాచ్ అవుతుంది అని ఇలా తీసుకున్నాను అనమాట. సో ఒకసారి ఇది కూడా వేసుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తాను, ఎలా ఉంటుందో చూసేయండి. చూసారా, ఇది దుప్పట్టాతో స్టైల్ చేశాను ఇలా.
సో నెక్ పార్ట్ వచ్చి ఇలా పాట్లీ బాల్స్తో పెట్టించాను అండ్ ఈవెన్ హ్యాండ్స్ కూడా అండ్ బ్యాక్ నెక్ కూడా మొత్తం పాట్లీ బాల్స్ తోటి అనమాట. ఓవరాల్గా డ్రెస్ అయితే చూడండి చాలా బాగా వచ్చింది. ఫినిషింగ్ స్టిచ్చింగ్ అయితే చాలా బాగుంటుందండి. మీరు ఒక్కసారి ట్రై చేస్తే మీరు కూడా తనకి ఇంకా కంప్లీట్గా ఫిక్స్ అయిపోతారు అనమాట, అంత బాగుంటుంది. సో ఒక్కసారి ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నాకైతే ఇంకా మై ఫేవరెట్ బొటిక్ అనమాట, చాలా పర్ఫెక్ట్గా స్టిచ్ చేసేది. సో ఇలా కలంకారీ ఆర్ ఇక్కత్ ఫ్యాబ్రిక్స్ కోసం మీకు ఎవరైనా సెర్చ్ చేస్తుంటే ఒకసారి శ్రీలక్ష్మి కలంకారీ వర్క్ షాప్కి అయితే వెళ్ళండి. ఆ షాప్ వచ్చి కొంపల్లిలో ఉంటుంది. ఆల్రెడీ వాళ్ళ దగ్గర నేను ఫుల్ వీడియో అనేది చేశాను, విత్ ప్రైజెస్ చేశాను అనమాట. ఆ వీడియో వచ్చి నా ఛానల్లో ఉంటుంది, చెక్ చేయండి ఒకసారి ఫుల్ వీడియో కోసము. బొటిక్ డీటెయిల్స్ వచ్చి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఈ 3 అవుట్ఫిట్స్లలో మీకు ఏది బాగా నచ్చిందో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. అండ్ ఏమైనా సజెషన్స్ ఉంటే కూడా సజెస్ట్ చేయండి, ఎలాంటి వీడియోస్ చేయాలి అనేది ఏమైనా సజెషన్స్ ఉంటే కూడా చేయండి, నేను ట్రై చేస్తాను అలాంటి వీడియోస్ చేయడానికి. సో మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ ఫాలో మీ ఫర్ మోర్ సచ్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.